అలాంటప్పుడు ఏ మంచి పని చేయలేం. అదైపోయాక నా కోడల్ని నా కొడుకుని గౌరవంగా నా ఇంటికి తెచ్చుకుంటాను. ఫోన్ మ్యూట్ చెయ్యి. మేం పండక్కి మీ ఇంటికి వస్తామని చెప్పు. అంతేకాదు, పండక్కి కొత్తల్లుడు అత్తగారింట్లో ఉండడం అనేది సంప్రదాయమే కదా, కాబట్టి ఉండనివ్వండి. అవసరమైతే మేము కూడా పండక్కి మీ ఇంటికే వస్తాం. నిజంగా వస్తారా? ఇందులో అబద్ధమే ఉంది. మీరు మీ శౌర్య గురించి ఎంత ఆలోచిస్తారో నేను కూడా నా కొడుకు గురించి అంతే ఆలోచిస్తాను కదా. ఏదో ఆవేశంలో మాట్లాడతాం, అవన్నీ పట్టించుకుంటే ఎలా? పండగ అయిపోయేంత వరకు వాళ్ళని అక్కడే ఉండనివ్వండి. పండగయ్యాక మంచి రోజు చూసుకుని వాళ్ళని నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను. మీరు ఆ మాట చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. మీరింత త్వరగా ఒప్పుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. తల్లి మనసు కదా, తప్పు చేయనివ్వదు. ఇప్పుడు మీరు సరిగ్గా ఆలోచించారు. మీ విషయంలో మేమెప్పుడైనా తప్పుగా ప్రవర్తించుంటే మమ్మల్ని క్షమించండి. జరిగింది మర్చిపోయి మనసులో ఏమీ పెట్టుకోకుండా మీరన్నట్టుగా సంక్రాంతికి మా ఇంటికి రండి. అందరం కలిసి పండగ చేసుకుందాం. తప్పకుండా భూమి. ఇలాంటి విషయాలు మాట్లాడాలంటే ఆ ఇంట్లో నువ్వొక్కదానివే. ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్లైనా సరే కన్విన్స్ చేయగలుగుతావు. ఇందులో నేను కన్విన్స్ చేసింది ఏం లేదండి, ఉన్న విషయమే చెప్పాను. పెద్దవాళ్లుగా మీరది అర్థం చేసుకున్నారు, సంతోషం. పండక్కి మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఉంటానండి. అవును, ఏంటి వస్తానని చెప్పమన్నావు? నువ్వు చెప్పమన్నావు కదా అని చెప్పాను. అసలు మనం ఎందుకెళ్తాం? మనకే అవసరం. మాట్లాడేది మీరు, వేటాడేది నేను. ఇప్పుడు అసలు ఆట నేనాడతాను. నీ బిడ్డ నీ కళ్ళెదురుగా లేకపోయినా ఆ ఇంట్లో ఉన్నాడు, కానీ నా బిడ్డ ఆ దేవుడి దగ్గరున్నాడు. వాణ్ణి నాకు దూరం చేసినందుకు వాళ్లను వదిలిపెడతానా? ఎక్కడ ఎప్పుడు ఎట్నుంచి అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాను. అవకాశం దొరికింది. మీ ఇద్దరు నాకు సపోర్ట్ చేయండి చాలు. ఆ భూమిని, ఆ ఇంటిని, ఆ ఇంట్లో వాళ్ళందరినీ నాశనం చేస్తాను. భలేదాని పిన్ని, భూమి నాశనం కోసమంటే నేను ఏం చేయమన్నా చేస్తాను. నా జీవితంలో నాకు ఎదురు తిరిగిన తొలి మనిషి అదే, నన్ను నిలదీసింది అదే. నాకు రావలసిన 100 కోట్ల డబ్బును రాకుండా చేసింది కూడా ఆ భూమి. నా ఎన్ఆర్ఐ సంస్థని కూడా భ్రష్టు పట్టించిందదే. ఆఖరికి నన్ను స్టేషన్లో కూర్చోబెట్టింది కూడా అదే. ఇన్ని చేసిందాన్ని నాశనం చేస్తాను అంటే నేనెందుకు కాదంటాను? నా సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుంది. మీరేం చేయమంటే అది చేస్తాను. మీరేం చెయ్యాలనుకుంటున్నారో అది చెయ్యండి. ఈ మాట చాలు. ఆ భూమిని పడగొట్టి చూపిస్తాను. భూమి, మాధవ్, రుద్రాణి గారితో మాట్లాడాను. ఏముంటుంది? శౌర్యాన్ని కాపురానికి తీసుకుని వెళ్ళనంటుందా? అన్నయ్యని మన ఇంట్లో వాళ్ళందరినీ తిట్టుంటుంది. ఫోన్ చేసినందుకు నిన్ను తిట్టుంటుంది. అంతే కదా, అంతకంటే ఇంకేముంటుంది? అదేం కాదు మాధవ్. రుద్రాణి గారు శౌర్యని తన ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పింది.
చెప్పేది నిజమా? నిజం మాధవ్. ఇప్పుడు పండగ 3 ఉంది కాబట్టి సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత వచ్చి వాళ్ళిద్దరినీ ఇంటికి తీసుకెళ్తానని చెప్పింది. 3 ఉన్నప్పుడు ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయకూడదు కదా. చాలా మంచి విషయం చెప్పావు. తనొచ్చి శౌర్యని ఇంటికి తీసుకెళ్తానంటే అంతకంటే కావాల్సిందే ఉంది. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంత తేలిగ్గా రుద్రాన్ని నమ్మడానికి లేదు భూమి. అలాంటిదేమీ ఉండదులే మాధవ్. ఆయన అన్నీ చూసుకోవడానికి మనం ఉన్నాం కదా. నేనిప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పొస్తాను. ఏయ్ ఆగాగు. టైం చూసావు ఎంత అయిందో? అందరూ పడుకొని ఉంటారు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయడం ఎందుకు? రేపు ఉదయాన్నే చెప్దూలే. సరే అయితే. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. పద పడుకుందాం. అసలే చాలా అలసిపోయి ఉంటావు. అబ్బో, ఈ శ్రద్ధ నా మీదనా లేక నా కడుపులో ఉన్న మీ బిడ్డ మీదనా? నా బిడ్డ మీద. అలాగే నా బిడ్డని మోస్తున్నా నీ మీద. ఈ పప్పులేం ఉడకవు మాధవ్. ముందు నీ బిడ్డ అన్నావు. అబ్బో, మేడం గారు అలిగారు అన్నమాట. ఇంకా మేము బ్రతిమలాడక తప్పుతుందా? ఇప్పుడేం ప్లాన్ చేశారు? మనిద్దరికీ ఉమ్మడి శత్రువు ఆ భూమి. దాన్ని దెబ్బతీయడానికి ఆ ఇల్లు అడిగింది. వాళ్ళివ్వలేదు. నువ్వడిగింది కాదన్నప్పుడు మీ అబ్బాయి శాశ్వతంగా అక్కడే ఉండిపోతాడు. మెల్లమెల్లగా అలా దూరం అయిపోతాడు. అతనికి ఆ ఉద్దేశం లేకపోయినా వాళ్ళు దూరం చేస్తారు. ఇప్పటికే నా కొడుకు నా మాట విననంత దూరం అయిపోయాడు. నన్ను కాదని వాళ్లతో ఉండడానికి కూడా సిద్ధపడిపోయాడు. ఇక కొత్తగా దూరం అయ్యేదే ఉంది. బిడ్డల్ని కని ప్రాణంలో పెంచుకునేది మనం చెప్పింది వింటారని, మన కోసం బ్రతుకుతారని, ఎవరి కోసమో బ్రతకాలని కాదు. బిడ్డను దూరం చేసుకుని నేను బాధపడుతున్నట్టు నువ్వు బాధపడే పరిస్థితి రాకూడదు రుద్రాణి. పైకి ఎంత మొండిగా కనిపించినా లోపల నేనెంత బాధపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. ఎంత బతుకు బతికి వీళ్ల చేతిలో ఓడిపోయానా అని బాధేస్తోంది. ఒక్కొక్కసారి ఈ బ్రతకడం అవసరమా అనిపిస్తోంది. చచ్చిపోవాలనిపిస్తుందా? మరి ఇలా ఎవరో అనామకుల చేతిలో ఓడిపోయి బ్రతకడం కంటే చావడమే మంచిది కదా. మనం చావడం కాదు, మనకు ఆలోచన వచ్చే ఆ స్థాయికి దిగజార్చిన వాళ్ళని చంపాలి.